అందరికీ నమస్తే. నేను మీ విఆర్ విజయరామరాజు, దళిత్. నేను ఉండేది లక్ష్మీనగర్ పికెట్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్. సో చాలా సంఘాలు ఉన్నాయి, అందరికి తెలుసు మనందరికి సంఘాలు. అది మాదిగ సంఘం కావచ్చు, మాల సంఘం కావచ్చు, ముద్రా సంఘం కావచ్చు, అట్లనే బీసీ సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, ఎరకల సంఘం కావచ్చు, ఎన్నో సంఘాలు ఉన్నాయి, మీ అందరికి తెలుసు. ఆ సంఘాల గురించి, ఆ సంఘం గురించి వాళ్ళు వర్క్ చేస్తారు, నడుస్తుంది. సో ఇప్పుడు మనం ఒక కొత్త సంఘం తీసుకొచ్చినాం. ఈ సంఘాలన్నీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ తోటి కొట్లాడలే. అన్ని సంఘాలు కలిసి మాకు మంచి హాస్పిటల్ కావాలి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలా, మాకు మంచి స్కూల్స్ కావాలి, మాకు మంచి స్పోర్ట్స్ అకాడమీ కావాలని ఈ సంఘాలని యూటీఐ ఎప్పుడు కొట్లాడలే. అయితే ఈ సంఘం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. ఫస్ట్ హిందూ ఎస్ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనుకున్నాం తెలంగాణలో. కాకపోతే చాలా మంది బీసీ సోదరులు ఏమనంటే ఆ బీసీ కూడా పెట్టాను బాగుంటుందంటే ఇక హిందూ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ. ఇది మెయిన్గా వర్క్ చేసేది అంటే మనకు తెలంగాణ వచ్చింది, అందరం కష్టపడ్డాము, తెలంగాణ వచ్చింది. ఈవెన్ నాన్ పొలిటికల్ వాళ్ళు కూడా, మామూలు కామన్ పర్సన్స్ కూడా తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని పొలిటికల్ పార్టీలు కొట్లాడినారు, మళ్ళీ ఎంప్లాయీస్ కొట్లాడారు, అందరూ కొట్లాడారు. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మనకి ఏం కావాలా? బెస్ట్ హాస్పిటల్స్ కావాలా, బెస్ట్ స్కూల్స్ కావాలా, అట్లనే స్పోర్ట్స్ అకాడమీ, బేసిక్ కమ్యూనిటీస్. అయితే ఈ రోజు కూడా గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ పోతే వీల్ చైర్ ఇవ్వమంటే సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఇప్పుడు వర్షాకాలం, మొన్న ఎండాకాలంలో ఫ్యాన్లు లేకుంటే వాళ్ళు ఫ్యాన్లు కొని పెట్టుకోరు. ఒక అతను వచ్చి నన్ను ఫ్యాన్ అడిగిండానా, ఇట్లా డాడీ హాస్పిటల్ నుంచి ఫ్యాన్ అని అంటే సరే తీసుకోవాలన్నా, అంతలోపట ఆయన వేరే వాళ్ళ షిఫ్ట్ చేసిరండి. సో పరిస్థితి అది. కాబట్టి ఏదైతే ఉందో ఈ ఒక కొత్త అసోసియేషన్ మీరు అందరు ఇన్వాల్వ్ కండి, పార్టిసిపేట్ కండి. అన్ని సంఘాలలో, అది మాదిగ సంఘం కానీ, మాల సంఘం కానీ, యాదవ్ సంఘం కానీ, ఎక్కల సంఘం కానీ, అందరూ దానిలో ఉంటారు. ఎవరు హిందూస్ ఉంటారు, క్రిస్టియన్స్ కూడా ఉంటారు, కన్వర్ట్ అయిన వాళ్ళు. ఈ సంఘంలో కేవలం హిందూసే ఉండాలి, హిందూసే ఉంటారు. హిందూ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ, ఓన్లీ హిందూసే ఉంటారు. హిందూస్ గురించే మనము మాక్సిమం ప్యాక్ చేస్తాము. హిందూస్ సపరేట్ హాస్టల్సే కానీ, అట్లనే ప్రతి ఒక్క క్లాస్లో భగవద్గీత క్లాస్ ఒకటి సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయాలని, భగవద్గీత సబ్జెక్టు ఇంట్రడ్యూస్ చేయాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్. అది మళ్ళీ అట్లనే హ్యూమన్ బీయింగ్, ఇవాళ రేపు మనుషులను ఎక్కువ ప్రేమిస్తలేరు, మీ అందరు తెలుసు. ఒక మనిషిని చూసి ఇంకో మనిషి చంపేసి దినాలు వచ్చినాయి. కొడుకులను నాన్న చంపుతారు, నాన్నను ఇక అట్లా అవుతున్నాయి. మీరు అన్ని చూస్తున్నారు కదా. పిల్లలు గంజాయికి ఎగబడుతురు, సిగరెట్ ఎగబడుతురు, అమ్మ నాన్న మాట వింటారు, ఇవన్నీ. సో మనకు ఒక సబ్జెక్ట్ అయితే కంపల్సరీ భగవద్గీత సబ్జెక్ట్ కావాలి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్. ఇంకొక సబ్జెక్ట్ హ్యూమన్ బీయింగ్ సబ్జెక్ట్, మానవత్వం సబ్జెక్ట్ అని ఒకటి తీసుకురావాలి, అది కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్. 2 సబ్జెక్టుల గురించి కొట్లాడాలి. అది అట్లనే మనం హాస్పిటల్స్ గురించి కొట్లాడదాం, అట్లనే మనము స్కూల్స్ గురించి కొట్లాడదాం, అట్లనే మనము స్పోర్ట్స్ అకాడమీ కావాలి మన పిల్లలకి, అది కొట్లాడదాం. ఈ హిందూ ఎస్సీ బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఏర్పాటు చేద్దాం త్రూ మన అసోసియేషన్ త్రూ. ఫ్రీ కోచింగ్, అది ఎస్ఎస్సి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, గ్రూప్స్ కోచింగ్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ అన్ని ట్రై చేద్దాం, అవుతుంది. కాకపోతే ప్రతి ఒక్క ఎస్సీలలో ఉన్న హిందూస్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ కండి. అదే ఎస్టీలో ఉన్న హిందూస్ కానీ, బీసీలో ఉన్న హిందూస్ కానీ మన హిందూ కల్చర్ గురించి కొట్లాడాలా. మన హిందూ ఒక సనాతన ధర్మం అదేందో మేధావులతో చెప్పిద్దాం. మనం మేధావులు ఉంటారు, మన ధర్మం గురించి చెప్తారు, మన ఒక కల్చర్ గురించి చెప్తారు. ప్రపంచంలో ఎక్కడ లేదు అంత పెద్ద హిందూ ధర్మం. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది కన్వర్ట్ అవుతుర్రు. మళ్ళీ ఎస్సీ ఎస్టీలు కన్వర్ట్ అయినాక మళ్ళీ వాళ్ళు రిజర్వేషన్ పొందుతురు. ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళకి ఆపాలి. వాళ్ళు వస్తారు బీసీసీలా, ఇప్పుడు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు రిజర్వేషన్లలో, ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లలో. ఎంతో మంది, మొన్న ఒక డాక్టర్, ఒక మాదిగ అమ్మాయి, ఇంకో మాల అబ్బాయి
డాక్టర్ ఒక జాబ్ కూడా క్రిస్టియన్స్ కొట్టేసారు, ఇద్దరు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కొట్టేసారు, ఇద్దరు జాబ్ రాలేదు హిందువులకు. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. కాబట్టి మీ అందరికి దండం చేస్తూ చెప్తున్నా, మీ యొక్క ఆర్గనైజేషన్లో మీరు ఇన్వాల్వ్ కండి, పోస్టులు తీసుకోండి. పోస్టులు కూడా చాలా ఖాళీ ఉన్నాయి మొత్తం తెలంగాణలో, హైదరాబాద్లో. యాక్టివ్ మెంబర్ కండి. మనం ఒక్క మనిషి మాట్లాడితే ఒక ఎత్తు ఉంటుంది, 10 మంది మాట్లాడేది ఒక ఎత్తు ఉంటుంది, 100 మంది మాట్లాడేది ఒక ఎత్తు ఉంటుంది, 1000 మంది మాట్లాడేది ఒక ఎత్తు ఉంటుంది. మనం 5000 మంది కొట్లాడదాం. తెలంగాణలో 5000 మంది గారా, ఎస్సీ ఎస్టీ బీసీ హిందువులు గారా? మన హక్కుల గురించి మనం కొట్లాడదాం, మన డెవలప్ గురించి మనం కొట్లాడదాం. నా పేరు విఆర్ విజయరామారాజు, నేను మీ విఆర్ విజయరామారాజు దళిత్. ఈ నంబర్ కూడా పెట్టిన నేను, మీరు చూడండి 8897864444. ఇది కూడా ఎక్స్ట్రా నంబర్, దీన్ని కూడా కాల్ చేయండి. అందరు ఇన్వాల్వ్ కాండి. ఓకే. భారత్ మాతాకి జై. జై తెలంగాణ.